బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. ఒక రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు, ఈరోజు మళ్ళీ లోక్సభకు పోటీ చేయబోతున్న ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నారు. ఇవన్నీ కాకముందే ఒక వ్యాపారవేత్తగానే మీరు చేయని సాయం లేదు. డెవలప్మెంట్స్ విషయంలో అయితే మీ జిల్లాకి ఎంతో చేసేశారు. ఇంకా ఏం చేయాలనుకుని మీరు ఈ రాజకీయాల్లోకి వచ్చేసరికి ఏం సాధించాలనుకున్నారు అసలు? ఫైనల్ గోల్ ఇస్ నా చుట్టూ ఉన్న వాళ్ళని ఏం చేయగలుగుతాం, ఏం సాయం చేయగలుగుతాం, వీళ్ళందరూ బాగుండాలా. నా మనసులో ఉండేది ఏంటంటే ఎవరైనా కానీ వాళ్ళు బాగుంటే మనం బాగున్నట్టే. సో ఇటువంటి అవకాశం వాళ్ళు ఇస్తే నాకు, నేను రేపు ఈరోజు చేసేదానికంటే కూడా మూడింతలు ఎక్కువ చేస్తాను, చేయగలుగుతాం కూడా. ఇలా కారణం నాకు లోక్సభ అనేది ఒక పెద్ద అది ఒక బూస్ట్, చట్టసభలో ఉంటారు కాబట్టి. సో దాని నుంచి మనము చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. నువ్వు లోక్సభలో లేకపోతే నాకు చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆ లిమిట్ దాటి మనం చేయలేము. ఈరోజు లోక్సభ మెంబర్గా అయితే మనం ఖచ్చితంగా మనం మ్యాక్సిమం మనం అనుకునేది మనం చేయగలుగుతాం. ప్రజాస్వామ్యబద్ధంగా చేయొచ్చు. సార్, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కొంత బలహీనంగా ఉన్నింది నెల్లూరు జిల్లాలో. ఒక్కసారిగా వీపీఆర్ రాగానే మొత్తం మారిపోయింది అని అంటారు. నిజంగా ఆ పరిస్థితి నిజమేనంటారా? అదే ఇప్పుడే చెప్పాను కదా, నా అభిమానులు ఇంతమంది అభిమానులు ఉన్నారని నాకే తెలియదు. ఈ పరిస్థితి ఇట్లా వస్తుందని ఇంతమంది వాళ్ళ సొంతంగా వచ్చి మేము చేస్తామని ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి వస్తున్నారు. ఒక కాన్స్టిట్యున్సీ కాదు, ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి. ఎక్కడో నేను వాళ్ళని టచ్ చేసి ఉండా, మేబీ డిఫరెంట్ వేస్. ఆ అభిమానమే ఈరోజు ఆ స్ట్రెంగ్త్ ఇచ్చింది పార్టీకి. విపిఆర్ అనే ఒక బ్రాండ్, ఐ కెన్ కాల్ ఇట్ ఎ బ్రాండ్. ఆ బ్రాండ్తో చాలామంది అరే మనకు ఆయన కాబట్టి మంచోడు అనేది ఒక బ్రాండ్ క్రియేట్ అయింది. సో మనం చేయాలా అనేది ఆటోమేటిక్గా ఏమైంది, అది దాంతో జిల్లాలోనే ఒక మార్పు అనేది క్రియేట్ అయింది. అలాగే మీరు గెలిస్తే ఒక చిన్న వ్యక్తి మీదనో, ఒక చిన్న లీడర్ మీదనో గెలిస్తే వేరేలా ఉంటుంది. పార్టీలో నెంబర్ 2, నెంబర్ 3 అలా చెప్పుకునేటువంటి విజయసాయి రెడ్డి గారి మీద మీరు గెలిస్తే జగన్ గారిని ఓడించినట్టే అనుకోవచ్చా, లేకపోతే మీరు చెప్తున్న ఆ కోటరీని ఓడించినట్టే అనుకోవచ్చా? మీ కోపం కోటరీ మీదనా, జగన్ గారి మీదనా, అంటే పార్టీ మీదనా? నాకు కోపం అంతా కోటరీ మీద. కేంద్రంలో ఎన్డీఏ, నో డౌట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, 100% ఫామ్. ఓకే. అలాగే ఏపీకి వచ్చేసరికి, మన రాష్ట్రానికి వచ్చేసరికి జగన్ గారు వై నాట్ 175 అంటున్నారు. మీరు అంటున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు 170 గెలిచి తీరుతామంటున్నారు అనమాట. మరి రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందా? ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఆ కోటరీ మీద మీ కసి తీర్చుకుంటే, మీ పగ తీర్చుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? నాకు ఆ పగ అటువంటి నాకేముండవు. ఎందుకంటే నేను ఒకటే, చిన్నప్పుడు ఇది చెప్పాలా, మా మదర్ చెప్పేది, ఎదుటి మనిషి తిడితే తిరిగి తిట్టొద్దు అని. ఆ తిరిగి తిట్టావంటే అది నీకు చెడ్డ. నువ్వు ఎవరు తిట్టినా నువ్వు గమ్ముగా ఉండు, అది వాళ్ళకి చెడ్డ అవుతుంది ఎప్పుడైనా. ఫ్యూచర్ గుర్తుపెట్టుకో ఈ మాట, నాకు దాదాపు 10 సార్లు చెప్పు ఉంటుంది చిన్నప్పుడు. ఎదుటి మనిషి తిట్టినప్పుడు తిరిగి తిట్టొద్దు, వదిలేయి, వాళ్ళ కర్మ అనుకొని వదిలేసి. అదే పాలసీలో ఈరోజు కూడా ఒకవేళ మేము రేపు పవర్కి వచ్చినా నేనైతే అసలు వాళ్ళ గురించి కూడా పట్టించుకోను. టైం వేస్ట్ అంటారు? టైం వేస్ట్ కాదు. ఎందుకు భగవంతుడే లెసన్ ఇచ్చేసాడు. రేపు పవర్ పోయినప్పుడు అదే ఒక లెసనే కదా. పవర్ పోతుందంటారా? ఇప్పుడు ఉండే ట్రెండ్ చూస్తే పోయే తట్టుగానే. వాళ్ళు అంత కాన్ఫిడెంట్గా వై నాట్ 175 అంటున్నారు కదా. అంటే పొలిటికల్గా అటు ఉండకపోతే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆఫ్ యువర్ పార్టీకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఉంటుంది కదా. ఓకే. ఈ సీట్ల సర్దుబాటు విషయంలో, అంటే పొత్తు ధర్మంలో భాగంగా సీట్ల సర్దుబాటు విషయంలో ఇప్పటికీ కూడా మల్లగుల్లాలు పడుతుంది కదా ఎన్డీఏ కూటమి అనేది. మరి ఇదంతా సర్దుబాటు అవుతుంటే వాళ్ళేమో ఆల్రెడీ మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్ర కూడా పెట్టేసారు. సిద్ధం సభలు అయిపోయాయి, మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్రలు పెట్టే వాళ్ళు ఒక జోషుని తీసుకొస్తున్నారు. ఎన్డీఏ కూటమి కావాలా అంటే సీట్ల సర్దుబాటు ఇంకా మల్లగుల్లాలు పడుతూనే ఉన్నారు. మరి కాస్త ఇబ్బందికరంగా లేదంటారా? ఇప్పుడు ఏముంది, అంతా ఐ థింక్ సర్దుకున్నారు. ఇక్కడ కూడా అంతా సర్దుకుంది, టోటల్గా ఫీల్డ్లో దిగేశారు అందరూ. ఇక్కడ కూడా ఏమంత ప్రాబ్లం ఏం లేదు. రేపు నరేంద్ర మోడీజీ ఆంధ్రాకి ఎట్టా 4-5 మీటింగ్లు పెడుతున్నారు. పెట్టినప్పుడు ఆయన ఒక విజనరీ. ఆయన ఓట్ బ్యాంక్ కూడా ఉంది ఈరోజు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.